హాయ్ అండి. అమంతాస్ వరల్డ్ అనే మన ఛానల్‌కి స్వాగతం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు పొలం నుండి ప్లేట్ వరకు ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను కోయి తోటకూర చూడండి. ఇది కనిపించేది కోయి తోటకూర. అది నేను మీకు చూపించడానికి కారణం అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చేశానా అనేది మీరు ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూడండి ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తున్నారు కదా! ఈ వృద్ధ దంపతులు ఇద్దరు చక్కగా కలిసి పని చేసుకొని ఆకుకూరలన్నీ లాగి అవి కట్టల్లా కట్టి శుభ్రంగా కడిగి చక్కగా సంచిలో పేరుస్తున్నారనమాట. ఎందుకంటే అవి సాయంత్రం మార్కెట్‌కి తీసుకువెళ్తారట. నేనైతే లోపలికి పొలం లోపలికే వెళ్ళిపోయాను. ఇది మా స్కూల్‌కి దగ్గరలో ఉంది ఈ పొలము. నేను రోజు బస్సులోంచి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడ చక్కగా ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కూడా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. అది చూసి నేను రోజు అనుకుంటాను, అబ్బాయి ఈ తోటలోకెళ్ళి చక్కగా ఆకుకూరలు కొనుక్కుంటే బావుంటుంది కదా అని. కానీ ఈరోజు నా కోరిక తీరిందండి. మా హస్బెండ్ నేను కలిసి అటువైపు వెళ్ళాము. వెళ్ళినప్పుడు చక్కగా నేను చెప్పిన వెంటనే ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ పొలంలోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఆకుకూరలు ఆల్రెడీ అక్కడ మనుషులున్నారు కాబట్టి మాకు నా కోరిక అయితే తీరిపోయింది. మనకు చిన్న చిన్న కోరికలే ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరిగితే ఆ ఆనందానికి అవధులే ఉండవు కదా! నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను సంతోషంగా పొలంలో లాగుతూ ఉంటే మా వారు ఆ దృశ్యాన్ని చూసి వెంటనే వీడియో తీయడం మొదలుపెట్టారండి. అవును కదా! మంచి ఆలోచన అని అనిపించిన తర్వాత నాకు ఇలా లాగడం, ఆకూరలు లాగడం అన్నీ కూడా అలవాటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మాకు కూడా ఒక చిన్న పొలం అయితే ఉండేది. ఆ చిన్న పొలంలో రకరకాల కూరగాయలు, ఆకుకూరలయితే పండించేవారు. నాన్నమ్మ, తాతయ్య, పెదనాన్న, చిన్నాన్న, నాన్న అందరూ వ్యవసాయం పనే చేసేవారు. దాంతో పాటు మా పెద్దమ్మ, అమ్మ వీళ్ళు కూడా చేసేవారు. మేము కూడా పిల్లలమి వెళ్ళి అక్కడ తోటలోకెళ్ళి చక్కగా టమాటాలు, వంకాయలు ఇవన్నీ కూడా కోసేవాళ్ళమనమాట. అందువల్ల నాకు పొలంలో ఇవన్నీ ఏరడం అవి నాకైతే అలవాటుంది. ఆ కోరిక మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు తీరినందుకు నిజంగా నేను మాటల్లో చెప్పలేనండి. అంత హ్యాపీగా ఉంది. అది సేమ్ నాకు మా చిన్నప్పటి రోజులే నాకు గుర్తొచ్చాయి. ఈ మొక్కలు పెంచడానికి రైతు పడే కష్టం ఏంటో నాకు తెలుసండి. ఈ విత్తనం చిన్నప్పుడే చీమలు తినేస్తాయి. అవి తినకుండా, పక్షులు తినకుండా కొంచెం పెద్దయిన తర్వాత పక్షులు తింటాయి. ఇంకొంచెం పెద్దయిన తర్వాత జంతువులు తినడానికి ప్రయత్నిస్తాయి. వీటినన్నింటినీ కాపాడుకుంటూ వచ్చి, దానికి సరైన సూర్యరశ్మి, వెలుతురు అన్నీ గాలి పడేలా చేసి, మంచి నీళ్లు దానికి పుష్కలంగా నీళ్ళు అందిస్తూ ఈ విధంగా అహర్నిశలు శ్రమిస్తూ పంటలో పండిస్తారు. ఇక్కడ చూడండి పాలకూర అయితే చాలా బాగుంది కదా! పాలకూరని అసలు ఆకుకూరలంటే తక్కువ అంచనా వేయకూడదండి. ఎందుకంటే పాలకూర అనేది ఐరన్ ఇస్తుంది. దీనివల్ల బ్లడ్ పెరుగుతుంది. గోంగూర చూడండి, గోంగూర కూడా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుందన్నమాట. మెంతికూరలో ఫైబర్ డైజెషన్ ఈజీగా అవుతుంది. అలాగే తోటకూర అయితే ఇంకా ఆకుకూరల్లో మహారాణి అండి. అది ఎందుకు అంటే దాంట్లో నేచురల్ మల్టీవిటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఫైబర్ ఇవన్నీ కూడా ఆకుకూరలో ఒక విధంగా చెప్పాలంటే రాణి అనే చెప్పుకోవాలి తోటకూరని. నేనైతే ఈ ఆకుకూరలన్నీ తీసేసుకున్నానండి. పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర ఇవైతే నేను తీసేసుకున్నాను మొత్తం అన్నీ. ఈ ఇక్కడ చూడండి ఇది ఉల్లికాళ్ళు. ఉల్లిపాయలు భూమి లోపల పాతుతారు. ఇలా కాడల్లాగా వస్తాయన్నమాట. అది పువ్వు వచ్చిన తర్వాత మనకి లోపల ఉల్లిగడ్డలు ముదిరాయని అర్థమవుతుంది. ఆ విధంగా అది ఉల్లి బరకేశారు. చక్కగా ఇవేమో బీరపాదులు నేల మీదే పెట్టారు. బీరపాదులు చాలా అన్ని రకాలు కూరగాయలైతే ఇక్కడ ఉన్నాయి. క్యాబేజీ ఉంది, వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ గోంగూర అయితే చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి.
ఇంకా అవి పెద్దగా అవుతాయి. ఏ ఏదేమైనా నేనైతే ఆకుకూరలైతే అన్నీ తెచ్చేసుకున్నానండి. కానీ కూరగాయలైతే తర్వాత తెచ్చుకుందాంలే అనేసి అన్నీ ఒకేసారి వండలేం గదా! అందువల్ల ఆకుకూరలైతే తెచ్చుకొని వెంటనే నేను ఆగలేక అసలు ఆకుకూరని చూసి వెంటనే చక్కగా కడిగేసుకొని శుభ్రంగా ఇసుక లేకుండా ఇది పొలంలోంచి తెచ్చింది కాబట్టి కొంచెం ఇసుకగా ఉంటుంది. చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అది కోయి తోటకూరకైతే కట్ చేయాల్సిన విధంగా ఆకులు వేసుకొని మనం ఉడకబెట్టేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది కడిగేసుకున్నాను. కడిగేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నానండి. నాకు ఎప్పుడైతే రెడీ అయిపోయింది వెంటనే మేము లంచ్ టైంకి అన్నమాట తీసుకొచ్చాము. వెంటనే ఇంకా ఆగలేక వెంటనే తినేసాము. ఆకుకూర ఫస్ట్ టైం అండి, చాలా కాలం తర్వాత ఎంత ఇంట్రెస్ట్గా వండుకొని తినడం, వెంటనే ఎప్పుడు తినాలని ఆతృతగా వండుకోవడం చాలా కాలం తర్వాత జరిగింది. ఇలా పొలాలు ఎక్కడైనా కానీ కనిపిస్తే చక్కగా మీరు కూడా వదలకుండా వెళ్ళి పొలాల్లోంచి తెచ్చుకొని వండుకొని చూడండి. ఆ టేస్ట్ అయితే బాగుంటుందండి. ముఖ్యంగా టేస్ట్ కోసం కాదు, టేస్ట్ ఎలాగో ఉంటుంది కానీ మనకి అన్ని పోషకాలు చక్కగా లభిస్తాయి ఇలా నేచురల్గా పండిన పంటలో. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటివి తినడం వల్ల మనం ఆరోగ్యాన్ని కొంతవరకైనా కాపాడుకోవచ్చు అనేది నా ఉద్దేశం. అందరికీ పొలానికి వెళ్ళడం సాధ్యం కాదనుకోండి. ఈ సిటీల్లో మనకి ఎక్కడ పొలాలు కనిపిస్తాయి. కానీ ఆకుకూరలైతే వాడండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. మీకైతే ఈ వీడియో చాలా 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 బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కనిపిస్తుందండి, దాని మీద కూడా ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే రీచ్ అవుతుంది. కాబట్టి అది మాత్రం మర్చిపోకండి. నేను ఈ వీడియోని పొలంకి వెళ్ళిన దగ్గర నుంచి ప్లేట్ వరకు వచ్చేలా చూపించాలనుకున్నానండి. చూపించేశాను. మరి పొలంలో నేను పొందిన అనుభూతి ఇలా ఎంతమందికి కలిగిందో ఒక కమెంట్ అయితే పెట్టండి. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఈజీ రెసిపీస్ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఈ ఛానల్ అయితే బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి.